న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద పశువులంకకు చెందిన సుమారు 80 మత్స్యకారు కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరికి ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది, వైసీపీ నేతలు అభివృద్ధి ముసుగులో జేబులు నింపుకున్నారంటూ ఎద్దేవా చేశారు. నూతనంగా జాయిన్ అయిన కార్యకర్తలను కలుపుకొని విజయడంకా మ్రోగించాలంటూ పిలుపునిచ్చారు. యువత మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని, జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఆ పార్టీని గెలిపించుకుని బాధలు పడ్డామంటూ తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉందని ఆనందంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువులంక పెద్దలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ నామకరణం కూడా ఇంకా 4-5 నెలలు మనకు వర్క్ జరుగుతుంది కాబట్టి అది కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు కూడా మొన్న రామచంద్రపురం మీటింగ్ లో కూడా చెప్పారు, ఏదైతే ఓఎన్జీసీ డబ్బులు రావాలయ్యి అవసరమైతే 10 రూపాయలు ఎక్కువైనా ఇప్పిస్తాం తప్ప రాకుండా ఆపే పరిస్థితి లేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి ఆయన కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి మరి మీరందరూ పెద్ద మనసుతో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసే బాలయోగ్ గారి అబ్బాయిని ఎంపీగానే నేను పార్లమెంట్ నన్ను అసెంబ్లీకి పంపితే చేస్తాం. మీ అందరికీ అండగా చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంటూ మరి పశువుల గ్రామీణ వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం కుండలేశ్వరం, నడవపల్లి పంచాయతీల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టినా పూల పాన్పు పరిచి నడిపిస్తూ మహిళలు ఆప్యాయతగా హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. దాట్ల బుచ్చిబాబుకు మద్దతుగా కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, జనసేన పార్టీ నాయకులు మోకా బాలప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం కుండలేశ్వరం, నడవపల్లి పంచాయతీల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టినా పూల పాన్పు పరిచి నడిపిస్తూ మహిళలు ఆప్యాయతగా హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. దాట్ల బుచ్చిబాబుకు మద్దతుగా కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, జనసేన పార్టీ నాయకులు మోకా బాలప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంటిలో ఎంతమంది ఉన్నా పిల్లలు చదువుతున్న వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కలుగజేస్తూ పడిపోతారు సార్, మీరు ఉన్నారు కదండి మాకు.
ఇక్కడ బుచ్చిబాబు గారు ప్రచారానికి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. కొండలేశ్వరం గ్రామానికి భారత రత్న ఆలోచన మాధవ్ గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా జనసేన టీడీపీ బీజేపీ చేస్తాం తప్పకుండా 2 ఓట్లు సైకిల్ కదా. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఈ నెల 19వ తారీఖున జరుగు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివయానికి మద్దతుగా మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి యానం నుండి భారీ మెజారిటీతో నమశివాయను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోన కొండబాబు, కోన వెంకన్నబాబు, కనకాల వెంకట్రావు, గొర్రెల శ్రీనివాస్, కోన సత్తయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఈ నెల 19వ తారీఖున జరుగు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివయానికి మద్దతుగా మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి యానం నుండి భారీ మెజారిటీతో నమశివాయను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోన కొండబాబు, కోన వెంకన్నబాబు, కనకాల వెంకట్రావు, గొర్రెల శ్రీనివాస్, కోన సత్తయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాన్ని పోటీ కమలాన్ని కోటేసాను. నమస్తే అలా మెయిన్ రోడ్లో వచ్చిన వస్తా మా బీజేపీ కమలం గుర్తు మీద నమస్తయ్య గారు పోటీ చేస్తున్నారు. 3వ నెంబర్లో ఓటేయాలి. మనకు అన్ని రకాలుగా ఉపకారం ఉన్నటువంటి పార్టీ. తర్వాత మా మల్లాడి కృష్ణారావు గారు ఈ పార్టీ నుంచి కొన్ని హామీలు తీసుకున్నారు. మనకి యానంలో కొన్ని పనులు చేయాలని చెప్పి హామీలు తీసుకోవడం జరిగింది. ఆ పనులన్నీ చేసినట్లయితే మనకు యానం చాలా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నమస్తయ్య గారు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసింది కోరుతున్నాం. పైకి కనుక తారీఖుని జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో మన బీజేపీ తరఫుని మన హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నమశివాయ గారు బీజేపీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. దానికి ఎన్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రంగస్వామి గారు కూడా ఎన్డీఏ తరఫున ఎన్డీఏ తరఫుని సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మన మల్లాడి కృష్ణారావు గారు పాండిచ్చేరిలో సంప్రదింపులు జరిపి మన మన యానం పెద్దలందరినీ తీసుకెళ్ళి అక్కడ సంప్రదింపులు జరిపి యానం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దగ్గర రమారమి 24 అంశాలని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఈ 24 అంశాలు మీరు ఒప్పుకున్నట్లయితే మేము మీకు సపోర్ట్ చేస్తాం.
సపోర్ట్ చేసి మీకు అధిక మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ మీద రంగస్వామి గారు, రాజ్యసభ ఎంపీ గారు, మన నమస్వామి గారు కూడా దానికి అంగీకరించి మేము తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తాం, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏ రకమైన సహాయానికైనా సరే మేము సపోర్ట్ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన సపోర్ట్ చేయాలని నిర్ణయించి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి మనం అంతా కూడా బీజేపీ పార్టీకి, కమలం గుర్తుకి మనం సపోర్ట్ చేద్దాం, సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో నమస్వామి గారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము నిన్న ఈరోజు కూడా గ్రామం అంతా డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి విషయాలన్నీ విశదపరిచి మేము చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మా తప్పకుండా యానంలో అత్యధిక మెజార్టీతో కమలం పార్టీ అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా మెజార్టీతో గెలిపించాలని వాటర్ల మహాశీలందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోడి పందాల స్థావరంపై దాడి, 40 మంది అరెస్ట్, 1,30,000 నగదు స్వాధీనం. రావులపాలెం మండలం పొడగట్లపల్లి శివారు ప్రాంతంలో కోడి పందాల స్థావరంపై దాడి, 40 మంది పందెం రాయులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,30,000 నగదు, 15 మోటార్ సైకిళ్లు, 3 కార్లు, 13 కోడి పుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోడి పందాల స్థావరంపై దాడి, 40 మంది అరెస్ట్, 1,30,000 నగదు స్వాధీనం. రావులపాలెం మండలం పొడగట్లపల్లి శివారు ప్రాంతంలో కోడి పందాల స్థావరంపై దాడి, 40 మంది పందెం రాయులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,30,000 నగదు, 15 మోటార్ సైకిళ్లు, 3 కార్లు, 13 కోడి పుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో యానాం శాఖ బీజేపీ అధ్యక్షులు కనకాల రాజు ఆధ్వర్యంలో పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న నమశివాయం గుర్తు కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటా మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో యానాం శాఖ బీజేపీ అధ్యక్షులు కనకాల రాజు ఆధ్వర్యంలో పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న నమశివాయం గుర్తు కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటా మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు. ఓటు బాగా చెప్పింది ఎలా వచ్చింది కదా అది బాగానే చెప్పాను. బాగానే చెప్తాడు. ఏం చేస్తున్నా బీజేపీ நமஸ்காரம். இப்போ மோடி அவர்கள் கடந்த 10 ஆண்டு காலமாக ஊழல் இல்லாத ஒரு நல்ல ஆட்சியை கொடுத்து கொண்டிருக்கிறார். அந்த ஆட்சியிலே மக்களுக்கு பல நல்ல திட்டங்கள் கொண்டு வந்து சேர்த்திருக்கிறார். சின்ன குழந்தை முதல், அதாவது வயிற்றில் இருக்கும் குழந்தை முதல் வயதான பெரியவர் வரை அனைவருக்குமான திட்டங்களை கொடுத்து கொண்டிருக்கிறார். வயிற்றில் இருக்கிற குழந்தைக்குன்னு பார்த்தீங்கன்னா மாத்ரு வந்தனா திட்டம்னு ஒரு திட்டம் இருக்குது. அது 6 மாத குழந்தையிலிருந்து அந்த குழந்தைக்கு சத்து ஊசி, அந்த அம்மாவுக்கு சத்து ஊசி போடுறாங்க.
அது இல்லாமல் 6 மாதம் கழித்து அவங்கள வந்து ஒவ்வொரு மாதமும் மருத்துவ சிகிச்சை மருத்துவ பரிசோதனை செய்யப்படுது இலவசமாக. இது பண்ணிகிட்டு இருக்காங்க. அதுக்கப்புறம் அந்த குழந்தையே கொஞ்சம் அடுத்து சின்ன குழந்தை பார்த்திங்கன்னா அதுக்கு செல்வமகள் சேமிப்பு திட்டம் இருக்குது. அந்த திட்டத்தின் மூலிமா மாதம் ஒரு தொகை வந்து பெற்றோர் செலுத்தணும், அரசாங்கம் ஒரு தொகை செலுத்துவாங்க. 18 வயசில் அந்த குழந்தைக்கு எதிர்காலத்துக்கு அந்த பணம் வந்து பாதுகாப்பாக இருக்கும். விவசாயிகளுக்கு ரைத்துலுக்கு இப்போது மோடியோடைய காலத்தில் அதுக்கு முன்னாடி 10 வருஷங்கள் பார்த்திங்கன்னா விவசாயிகள் தற்கொலைகள் அதிகமாக நடந்துகிட்டு இருந்துச்சு. ஆனால் இப்போ இந்த கடந்த 10 ஆண்டு காலம் பார்த்திங்கன்னா விவசாயிகள் தற்கொலைன்றதே கிடையாது. அப்படி ஒரு விஷயமே இல்லை. என்ன காரணம்? மோடி விவசாயிகளுக்கு அவ்வளோ பல நல்ல திட்டங்களை கொண்டு வந்திருக்கிறார். காப்பீட்டு திட்டம் ஆகட்டும், அவங்களுக்கு வந்து மாதம் வருஷத்துக்கு 6000 பணம் போடுறாங்க. கிசான் சம்மன் திட்டம் அப்படின்றதுல வருஷத்துக்கு 6000 பணம் போடுறாங்க. திரும்ப பார்த்திங்கன்னா ஒரு விவசாயி வந்து ஒவ்வொரு பயிர் வைக்கும் போதும் ரொம்ப கஷ்டப்படுவாங்க. அப்போ பணத்துக்கு வெளியில் எங்கேயாவது கடன் வாங்குவாங்க. கடன் வாங்காமல் இருக்கணும் அப்படின்றத அவங்களுக்கு கிசான் கிரெடிட் கார்டு அப்படின்னு ஒரு கார்டு கொடுக்குறாங்க. அந்த கார்டின் மூலிமா இவங்க 3 லட்சம் வரைக்கும் பேங்க்கில் போய் பணம் வாங்கிக்கலாம். அந்த பணத்தை வச்சு அவங்க சரியான காலத்தில் அதை திரும்ப செலுத்தும் போது வட்டி இல்லாத கடனாக மாறுது. வட்டி இல்லை, அந்த வட்டி தள்ளுபடி செய்யப்படும். ஸோ அது மட்டும் இல்லாமல் காப்பீடு, ஃபசல் பீமா யோஜனான்ற பேரில் காப்பீடு திட்டம் கொண்டு வந்திருக்காங்க. அதனால் விவசாயிகள் பயிர் இது நஷ்டமானால் கூட விவசாயிகளுக்கு நஷ்டம் கிடையாது. பயிர் அழிஞ்சால் கூட இயற்கை இடர்பாடுகளால் பயிர் அழிஞ்சால் கூட எந்த விதமான நஷ்டமும் அவங்களுக்கு இல்லை. இது மாதிரி மாணவர்களுக்கு இருக்குது, முதியோர்களுக்கு இருக்குது, தொழிலாளர்களுக்கு இருக்குது. இப்போ பெண்களுக்கு பல நல்ல திட்டங்கள் கொண்டு வர பெண்களை தொழில் அதிபராக உயர்த்துகிற அளவுக்கு அவங்களுக்கான திட்டங்கள் நிறையா கொடுத்துருக்காரு. அது மட்டும் இல்லாமல் இப்போ வந்திருக்கிற மேனிஃபெஸ்டோலையும் நிறைய தேர்தல் அறிக்கையில் நிறைய பல திட்டங்களை கொடுத்துருக்குறாங்க. அதனால் திரும்பவும் இந்த மோடி அவர்களுடைய நல்ல ஆட்சி தொடரணும் அப்படின்னா மக்கள் வந்து பாரதிய ஜனதா கட்சிக்கு வாக்களித்து తామర చిహ్నத்தில் ఓటు పోட்டு தேர்ந்தெடுத்தா அவங்க. నమస్కారం అండి. ఇప్పుడు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి అయితే చెందలేదు యానం. ఈ రోజున బీజేపీ అభివృద్ధిలోకి వస్తే అది పార్టీ గెలిస్తే యానానికి పూర్తి అభివృద్ధిని చూపిస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మాట ఇవ్వడం జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా యానానికి రైతులకి ఏ భరోసా కూడా ఏవి కూడా ఇవ్వకుండా జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం వస్తే అవన్నీ కూడా హామీలు ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. యానానికి కొత్త రూపుని తేవాలంటే అది బీజేపీ పార్టీ ద్వారానే జరుగుతుందని అందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. యానం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్నాళ్ళు విసిగిపోయి ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించి ఓం నమ శివాయ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి యానాన్ని అభివృద్ధి చేసుకుందామని పూర్తి నమ్మకంగా అయితే ఉన్నారు. ఇక్కడ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. యానాం శివారు కనకాలపేట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద నేడు జరుగు 77వ శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం స్వామివారికి పుట్లూరి శ్రీనివాస్ శ్రీమతి సుజాత దంపతుల ఆధ్వర్యంలో మూల విరాట్కు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వైభవోపేతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నిర్వహించే కళ్యాణానికి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యానాం శివారు కనకాలపేట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద నేడు జరుగు 77వ శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం స్వామివారికి పుట్లూరి శ్రీనివాస్ శ్రీమతి సుజాత దంపతుల ఆధ్వర్యంలో మూల విరాట్కు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వైభవోపేతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నిర్వహించే కళ్యాణానికి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.